సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు స్పిన్ ట్రాన్సిషన్ ఎలా క్రియేట్ చేయాలో, అది కూడా ప్రీమియర్ ప్రోలో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు ఫుల్ ట్యుటోరియల్ అనేది చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ మనమైతే ఇక్కడ 2 వీడియోస్ అనేవి ఇంపోర్ట్ చేసాం. సో ఇంపోర్ట్ చేశాక ఇక్కడైతే న్యూ ఐటెం పైన అయితే క్లిక్ చేయండి, అడ్జస్ట్మెంట్ లేయర్ అండ్ ఓకే అయితే క్లిక్ చేసుకుంటారు. సో ఓకే క్లిక్ చేశాక ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ఇక్కడికి తెచ్చి ఇలా సెట్ చేయండి. సో ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని ఆల్ట్ హోల్డ్ చేసి పైకి అయితే డ్రాగ్ చేస్తారు. సో డూప్లికేట్ అయితే చేశారు. సో ఇప్పుడైతే ఎఫెక్ట్స్లోకి వచ్చేయండి. సో ఎఫెక్ట్స్లో రెప్లికేట్ అని ఉంటుంది. సో రెప్లికేట్ని అయితే మీరు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ పైకి అయితే ఇవ్వండి. సో ఇలా అయితే ఇచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంట్ దగ్గర ఇక్కడ 3 అనేసి ఇస్తారు. సో 3 అనేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనం సేమ్ ఎఫెక్ట్స్లోనే మిర్రర్ అనేది యాడ్ చేయాలి. సో మిర్రర్ ఎన్నిసార్లు యాడ్ చేయాలంటే 4 టైమ్స్ మనం అయితే యాడ్ చేయాలి. సో 1 2 3 4. సో 4 టైమ్స్ యాడ్ చేశాక ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఇవన్నీ మనం అయితే చేంజ్ చేయాలి. ఈ పొజిషన్ ఇక్కడ చూడండి, ఇది మిర్రర్ 1 ఎఫెక్ట్ అనమాట, ఇది 2, ఇది 3, ఇది 4. సో ఈ వాల్యూస్ అనేవి మనం చేంజ్ చేయాలి. ఇది ఇలా 1700 చేయండి. సో 1700 చేశాక ఇది రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది 90 చేయండి. సో 90 సరిపోద్ది. సో ఇక్కడికి మళ్ళీ రండి, ఇది 2840 చేస్తారు. 284 అయితే చేసేయండి. సో 284కి అడ్జస్ట్ చేశాను. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ యాంగిల్ వచ్చి -90 అయితే చేయాలి మనం. సో -90 అయితే చేశాను. సో -90 చేశాక ఇక్కడికి మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్కి వచ్చి ఇది 688 చేయండి. 688. సో 688 ఇక్కడ రిఫ్లెక్షన్ యాంగిల్ వచ్చి 180 డిగ్రీస్ అయితే ఇవ్వండి. సో బ్యాక్ స్పేస్ చేసి 180 డిగ్రీస్ అయితే ఇచ్చేయండి. 806కి అయితే ఇలా డ్రాగ్ చేయండి, 806కి. సో ఇక్కడికి సరిపోద్ది అనుకుంటే 8. సో ఇక్కడ క్లిక్ చేసుకొని 806 అయితే మీరు ఎంటర్ చేసేయండి. సో 806 అనేది ఇచ్చాను. సో ఇప్పుడు మనం అయితే ఇది 820 అయితే ఇవ్వండి. సో 820 అయితే ఇచ్చాను. మళ్ళీ ఈ వాల్యూ అన్నది 1279 అయితే ఇచ్చేయండి. సో 1279. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది -90కి అయితే ఇచ్చేయండి. సో -90. సో ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా టైం లైన్ దగ్గర ఇలా డ్రాగ్ చేసుకొని ఇది సెంటర్కి అయితే చేసేయండి. సో సెంటర్ ఇక్కడ ఉన్నా చూడండి, ఇక్కడ పాయింట్ అనేది ఉన్నది మనకి. సో ఆ పాయింట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్లోకి అయితే మీరు ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంటుంది. సో ఇదిగోండి చూడండి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది. ట్రాన్స్ఫార్మ్ అయితే ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్కి అయితే మీరు ఇస్తారు. సో అడ్జస్ట్మెంట్ లేయర్కి అనేది ఇచ్చాక సో ఇప్పుడు మనం అయితే 10 ఫ్రేమ్స్, ఓన్లీ 10 ఫ్రేమ్స్ అయితే మనం మూవ్ చేయాలి, అది కూడా బ్యాక్ సైడ్కి. సో లెఫ్ట్ యారో కీ అనేది క్లిక్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ ఈ 10 దగ్గర అయితే మనం ఒక కీ ఫ్రేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ కీ ఫ్రేమ్ అన్నది స్కేల్లో పెట్టి ఇది 300 అయితే ఇచ్చేయండి. సో 300 అయితే ఇస్తున్నాను స్కేల్. సో 300 అనేది ఇచ్చాక ఇప్పుడు రొటేషన్ చూడండి, రొటేషన్ ఉన్నది. సో ఇప్పుడు రొటేషన్ దగ్గర అయితే ఇప్పుడు 0 అయితే ఇవ్వాలి మనం. సో 0 ఇక్కడ రొటేషన్ దగ్గర ఇలా యాంగిల్ అయితే చేసుకోండి, కీ ఫ్రేమ్ అయితే పెట్టుకుంటారు.
సో ఈ సెంటర్కి వచ్చేసరికి 180 అని ఇచ్చేయండి. సో 180. సో ఇప్పుడు చూడండి, సో గైస్ ఇక్కడ 180 ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ కీ ఫ్రేమ్ని అయితే ఇక్కడికి డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేశాక చూడండి, ఈ కీ ఫ్రేమ్ని ఇలా డ్రాగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా డ్రాగ్ చేసుకున్నాక మన కీ ఫ్రేమ్స్ అనేవి ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ అయితే ఈజ్ అవుట్ ఇచ్చేయండి. సో ఇది ఈజ్ ఇన్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే, సో ఇది మనకు కనిపించకూడదు కాబట్టి షర్ట్ ట్రయాంగిల్కి వచ్చేయండి. సో షర్ట్ ట్రయాంగిల్ దగ్గర 180 అయితే ఇచ్చేయండి. సో 180 ఇచ్చాక ఇది అయితే అన్టిక్ చేసుకుంటారు. సో ఇప్పుడైతే చూడండి, సో ఎక్స్ట్రా ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్ని మనం అయితే డిలీట్ చేద్దాం. ఎక్స్ట్రా ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే మనం అయితే డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రిమ్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా స్పిన్ ట్రాన్సిషన్ అనేది మనకైతే అప్లై అవుతుంది. సో చూడండి, సో ఇదన్నమాట స్పిన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్.